వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి, తప్పదు, నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేపెట్టి ఆశీర్వదించి, నాయనా భయపడకు, ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషముగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషముతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు.